పరిశుద్ధ గ్రంథము నుంచి మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నట్లయితే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు మంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చాలండి. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారి, మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఎవరెవరితో చెబుతున్నారండి? యేసు ప్రభు ప్రజలకి సువార్త ప్రకటిస్తున్నాడండి. ఏమని? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచున్నాడంట. కాలం ఎలా ఉందండి? సంపూర్ణం అయిపోయిందంట కాలం. ఈ మాటలు ఎప్పుడు చెప్పాడండి? 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు. అయినా కానీ చూడండి, 2000 సంవత్సరం కింద చెప్పినటువంటి మాటలైనా కానీ కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించుచున్నది. కాబట్టి మనుషుల్ని ఏమన్నాడండి? మారు మనసు పొంది సువార్త నమ్ముడు అన్నాడు. చూడండి, ఆ కాలంలో మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి? ఉన్నారా చెప్పండి. యేసు ప్రభు స్వార్థ ప్రకటించే సమయంలో దేవుని నమ్ముకున్న మనుషులు ఉన్నారా? ఉన్నారండి? ఉన్నారా? పరిసయ్యులు ఎవరండి? శాస్త్రులు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? వీళ్ళందరూ ఎవరు? దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు. చూడండి, కానీ అక్కడ ఉన్న ప్రజలు దేవుణ్ణి నమ్ముకున్నా కానీ యేసు ప్రభు ఏమని ప్రకటిస్తున్నాడు? కాలము సంపూర్ణమైనది కాబట్టి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి మారు మనసు పొంది సువార్త నమ్మమన్నాడు. అక్కడ దేవుణ్ణి నమ్మిన ప్రజలు లేరా? ఉన్నారైనా కానీ యేసు ప్రభు ఏం చెబుతున్నాడు? మారు మనసు పొంది సువార్త నమ్మన్నాడు. చూడండి, మారు మనసు అంటే ఏంది? ఒక మనిషి యొక్క మనసు మార్చబడదు. చూడండి, రాతి గుండె అయినటువంటి మనసు మాంసము గుండెగా మార్చబడతాం. చూడండి, చాలా మంది మనుషుల యొక్క మనసు ఎలా ఉన్నది? హృదయం ఎలా ఉన్నదండి? కఠినంగా ఉండిందండి. చాలా మంది యొక్క హృదయం క్రూరత్వం ఉండిందండి. చాలా మంది యొక్క హృదయం మూర్ఖం ఉండిందండి. చాలా మంది యొక్క హృదయం ఇతరులను మోసం చేసే విధంగా ఉండిద్ది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మానవుని యొక్క హృదయం ఏమనంట? మార్చబడాలి. మానవుని యొక్క మనసు మార్చబడాలి. ఎందుకంటే చూడండి, ఆ మనుషుని యొక్క మనసులో అంట అనేకమైన పాపాలు ఉన్నాయంట. ఏమండి చెప్పండి? చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నట్లయితే, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, జాగ్రత్తములు, దొంగతనములు, నరహత్యములు, వ్యభిచారములు, లోభములు, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. చూడండి, పాపం అంత ఎక్కడుందంట? మనుషుని యొక్క హృదయం. దేనిలో ఉంది చెప్పండి?
చూడండి, ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఒక ఖాళీ స్థలం ఉందనుకో, ఆ ఖాళీ స్థలంలో ఏం చేయొచ్చు అండి? ఏం చేయొచ్చు చెప్పండి? ఒక ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలంలో ఇల్లు వేసుకోవచ్చు, చెత్త వేయచ్చు, పంట వేయచ్చు, ఏదైనా చేయొచ్చు. అయితే చూడండి, ఒక ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకొని ఉందనుకో, ఆ ఇంటి మీద వ్యవసాయం చేయగలవా? చేయగలమండి? ఒక ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుంటే ఆ ఇంటిలో చెత్త వేయగలవా? ఒక ఇల్లు కట్టిన చోట ఇంకొక ఇల్లు కట్టగలవా? ఎందుకని? ఆ స్థలం ఎలాగుంది? ఎలాగుందండి? ఆ స్థలము పూర్తిగా వాడబడి ఉందండి. ఇల్లు కట్టుకున్నటువంటి స్థలంలో ఇంకొక ఇల్లు కట్టండి. అలాగే చూడండి, మానవుని యొక్క మనసులో అనేకమైన పాపాలు ఉన్నాయంట. తన హృదయంలో అనేకమైన చెడు కార్యాలు. ఒక మనుషులు అంటే చూడండి, ఇదిగో దురాలోచనలు, అనేకమైన చెడు ఆలోచనలు, జాగ్రత్తములు, ఆ దొంగతనాలు, అలాగే నరహత్యలు, అలాగే వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణలు, అహంభావములు, ఇవన్నీ మనుషుల యొక్క హృదయంలో నిండి ఉండేది. మనుషుని యొక్క హృదయాలు ఇవన్నీ నిండుంటే వాక్యం వెళ్ళిద్దండి? వెళ్ళి చెప్పండి. ఒక కాలం నిండా చెత్త ఉందనుకో, నీరు పారిద్దండి? పారిద్దా చెప్పండి? ఒక డ్రైనేజీలో చూడండి, ఒక తూము ఎదుట మొత్తం చెత్త ఉందనుకో, నీళ్లు పారుతాయా? ఆ తూము మొత్తం ఏమైందండి? ఆ చెత్తతో నిండి ఉంటే ఆ తూములోకి నీళ్ళు వెళ్తాయండి? వెళ్తాయా? ఎప్పుడు వెళ్తాయి నీళ్ళు? ఆ తూములో ఉన్నటువంటి చెత్త మొత్తం తీసివేసినప్పుడు. అలాగే చూడండి, మానవుడి యొక్క హృదయంలో అనేకమైన పాపాలు ఉంటే చూడండి, ఆ హృదయంలోకి దేవుని వాక్యం వెళ్ళిందా? వెళ్ళదు. కాబట్టి యేసు ప్రభు అన్నాడంటే, అయ్యా మీరందరూ దేవుణ్ణి నమ్ముకున్నారు మంచిదే, కానీ కాలము సంపూర్ణమైనది కాబట్టి మీరేం చేయాలి? మారు మనసు పొంది అప్పుడు సువార్తని నమ్మమాట. ఎందుకని చెప్పాడు చెప్పండి ఈ మాట? ఎందుకండి? మారు మనసు పొందకుండా సువార్తను నమ్మగలవా? ఆ స్థలంలో చూడండి, నిండుగా బురద ఉందనుకో, ఆ స్థలంలో శుభ్రంగా చూడండి, నువ్వు ఎంత కడిగినా కానీ ఏమొచ్చిందండి? బురదే వచ్చిందండి. ఆ బురద శుభ్రంగా తీసేసి అప్పుడు నువ్వు కడిగితే ఆ స్థలం మొత్తం. అలాగే చూడండి, మానవుని యొక్క మనసు శుభ్రం అవ్వకుండా ఆ మనసులో చూడండి దొంగతనము, వ్యభిచారము, నరహత్య, లోపాలు ఇవన్నీ ఉంటే దేవుని వాక్యం ఆ మనసులోకి వెళ్ళిద్దా? వెళ్ళిద్దా చెప్పండి? చాలా మంది చూడండి దేవుని సన్నిధికి వస్తారండి, 2-3 గంటలు కూర్చొని దేవుని సన్నిధిలో అనేకమైన మాటలు అంటారు. మరలా తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బైబుల్ తీసి పక్కన పెట్టి సినిమా చూడతారండి. ఆ బైబుల్ తీసి పక్కన పెట్టి బూతు మాటలు మాట్లాడతారండి. ఆ బైబుల్ తీసి పక్కన పెట్టి దురాలోచన చేస్తారండి. ఎందుకని? వారి యొక్క మనసులోకి ఏం బాలేదు? 2 గంటలు చెప్పిన వాక్యం పోయిందా? ఎందుకని? ఆ మనసు నిండా ఈ చెడుతనం నిండి ఉంది. కాబట్టి మొదటిగా మనుషుడు ఏం చేయాలంట? తన మనసుని మార్చుకోవాలంట. ఒక త్రాగుబోతాడు ఇంకో త్రాగుబోతు దగ్గరికి వెళ్ళి నువ్వు ముందు మానే అని చెప్తే ఎవరైనా వింటారండి? వింటారా చెప్పండి? ఒక వ్యభిచారి ఇంకొక వ్యభిచారి దగ్గరికి వెళ్ళి నువ్వు వ్యభిచారం మానే అంటే విందా? ఎందుకైనా చెప్పండి? నువ్వు సరిగ్గా లేకుండా వాళ్ళకి చెబితే. కాబట్టి ఒక త్రాగుబోతు తను త్రాగుడు మానేసి ఇంకో వ్యక్తి చెబితే అప్పుడు ఆ వ్యక్తి అంటే మొదటికి త్రాగుబోతు ఏం చేయాలండి? తను తాగే స్వభావాన్ని మార్చుకోవాలంటే తన మనసులో ఉన్న త్రాగుని తీసేయాలి, తన మనసులో ఉన్న వ్యభిచారాన్ని తీసివేయాలి ప్రేమ. అప్పుడు ఏది చెప్పినా కానీ అర్థమైద్దండి. అర్థమైద్దా? అర్థం కదా?
తన మనసును మార్చుకున్న తర్వాత అప్పుడు దేవుని వాక్యం ఆ వ్యక్తికి అర్థమైతే. చూడండి, ఒక భక్తుడు ఉన్నాడండి. ఎవరు? సౌలు అనే భక్తుడు ఉన్నాడండి. ఈయన గమలీయేలు యొద్ద అనేకమైన సంవత్సరాలు భక్తి నేర్చుకున్నాడండి. అంటే ప్రార్థన నేర్చుకున్నాడు, ఏందండి, భక్తి నేర్చుకున్నాడండి. దేవుని సన్నిధిలో ఎలా బ్రతకాలో మొత్తం నేర్చుకున్నాడు. అలాంటి వ్యక్తి అంట ఏం చేయడానికి సిద్ధపడగలిగి ఉన్నాడండి? ఏం చేస్తున్నాడంట? యేసు ప్రభువుని ఎవరు అంగీకరిస్తున్నారు? అంగీకరించే ప్రతి మనుషుల్ని ఏం చేస్తున్నాడండి? చంపేయడానికి అధికారం తీసుకున్నాడండి. ఎందుకనంటే ఈయన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, కానీ ఆయన ఆరాధించే దేవుడు ఎవరు ఆయనకి తెలుస్తుందా? తెలియట్లేదు ప్రియమైన. అది యేసు ప్రభువుని ఎవరైతే, చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, అక్కడ ఎలా ఉందంటండి, ఆ మనిషి యొక్క జీవితం ఎలాగుందంటే దేవుని తెలుసుకున్నాడే కానీ ఆ దేవుని తన మనసులోకి తెచ్చుకోలేదు. ఎలాంటి వారంటైనా భక్తి నేర్చుకున్నా కానీ దేవుడు ఎవరో తెలిసినా కానీ ఇతరులు ఏముండి అంట, ఏముండి చెప్పండి? నేను పూర్వం హింసకుణ్ణి హానికరుణ్ణి అన్నాడు. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నట్లయింది. పూర్వము దూషకును హింసకును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన గానిగా ఎంచినందుకు నన్ను బలపరిచి మన ప్రభువైన యేసుక్రీస్తును కృతజ్ఞుడై ఉన్నాను. ఏంటండి? పూర్వమైన హింసకుడు, హానికరుడు, దూషకుడు అండి. ఎవరిని దూషించేవాడు? యేసు ప్రభువుని ఎవరు అంగీకరిస్తే వాడిని హింసించేవాడంట, హత్యలు చేసేవాడంట, యేసు ప్రభువుని దూషించేవాడంట. అలాంటి వ్యక్తి ఏమైపోయాడంట? తన క్రూరత్వాన్ని, చూడు, ఒక మనుషుడు తనలో ఉన్న క్రూరత్వాన్ని, చెడుతనాన్ని, వ్యభిచారాన్ని, దొంగతనాన్ని, త్రాగుడిని, సమస్తాన్ని ఏం చేయాలండి? తీసివేసుకోవాలి. అప్పుడు దేవుని యొక్క సువార్త మనిషికి వెళ్ళిద్దండి. తన హృదయం నిండా చూడండి అబద్ధాలు పెట్టుకొని, తన హృదయం నిండా చూడండి డంబం పెట్టుకొని, తన హృదయం నిండా చూడండి గర్వం పెట్టుకొని, తన హృదయం నిండా చూడండి అనేకమైన సరస్వతులు పెట్టుకొని, తన హృదయం నిండా చూడండి అనేకమైన చెడ్డ ఆలోచనలు పెట్టుకొని, తన హృదయాన్ని చూడండి వాటితో నింపుకుంటే దేవుని వాక్యం వెళ్ళిద్దా? వెళ్ళిద్దా చెప్పండి? ఒక బుట్ట నిండా చూడండి వ్యర్థమైన వాటిని నింపితే శ్రేష్టమైన ఆ బుట్టలో పెట్టగలవండి? అలాగే మనుషులంట తన మనసులో అనేకమైన చెడును పెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా గానీ, ఎంత దేవుని వాక్యం విన్నా గానీ, ఎన్ని దినాలు దేవుడి సన్నిధికి వచ్చినా గానీ ఏమన్నా ఉపయోగం ఉందండి? కాబట్టి అంట కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది. కాబట్టి మొదటిగా నువ్వేం చేయాలంట? మారు మనసు పొందాలి. చాలా మంది చూడండి మారు మనసు అంటే ఏమనుకున్నారండి? ఒక భక్తుడు అనుకున్నాడు యేసు ప్రభువుని వెంబడించడమే మారు మనసు అనుకున్నాడండి. యేసు ప్రభువుని నమ్మడమే మారు మనసు అనుకొని యేసు ప్రభు సన్నిధిలో బాప్టిజం తీసుకోవడమే మారు మనసు అనుకున్నాడండి. ఏందండి? చూడండి అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నట్లయితే, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్టిజం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలు గొప్ప అద్భుతములు జరుగును చూచి విభ్రాంతి పొందెను. చూడండి, బాప్టిజం తీసుకుంటే మారు మనసు కాదా? అయ్యా ఇదిగో 1 నెల పాటు నేను దేవుడి సన్నిధికి వస్తానండి, అది ఏందండి? మారు మనసు కాదండి. చాలా మంది మారు మనసు లేని బాప్టిజం పొందుతున్నారు. ఏం పొందుతున్నారు చెప్పండి? మారు మనసు తెలియదండి వీళ్ళకి. 1 నెల రోజుల్లో 1 సంవత్సరం పాటు క్రమంగా దేవుడి సన్నిధికి వచ్చారంటే, 1 నెల రోజులు ఇదిగో దైవ సేవకు ఎదుట వాక్యం విన్నారంటే ఇంకా నువ్వు బాప్టిజం పొందినట్టేనా? ఇంక నువ్వు
దేవుడు సిద్ధపాటులోకి వచ్చినట్టేనండి. చూడండి, ఇదిగో ఈ గారడి సీమోను ఎలాంటి వాడంట? గారడి విద్య చేస్తాడంట, జనాల్ని మైమరిచేలాగా. చూడండి, అద్భుతాలు చేసి మనుషుల్ని మోసం చేసేవాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ, సమరీలందరూ ఈ గారడి సీమోను చూసి ఇతనే దేవుడి యొక్క శక్తి ఏమో, ఇతనే దేవుడు పంపించిన మనుషుడేమో అని అతని వైపు ఆకర్షితులైపోయారంట. నేనేమో మనుషుల్ని మోసం చేసి మెప్పు పొందుతున్నాడు. ఏం పొందుతున్నాడు? ఘనత పొందుతున్నాడండి గారడి సీమోను. ఆ సమయం అంట అక్కడికి ఫిలిప్ వచ్చి అనేకమైన అద్భుతాలు, అనేకమైన సూచక్రియలు చేశాడండి. గుడ్డి వారిని, కుంటి వారిని, అనేకమైన దురాత్మ పట్టిన వారిని విడిపిస్తే ఈ గారడి సీమోను అవి చూసి విభ్రాంతి పరచబడి ఏం చేశాడంట? నమ్మి బాప్తిసం పొందాడండి. చాలా మంది మనుషులు చూడండి, స్వస్థతలు చూసా, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు చూసా, బలహీనత నుంచి విడుదల పొందడం చూసా, లేదంటే దురాత్మలు విడిపించబడతాం చూసా, లేదంటే ఇదిగో మందిరానికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయనో అవి చూసి నమ్మి ఏం చేస్తున్నారంట? బాప్తిసం పొందుతున్నారు. ఈ లోకంలో వాటిని చూసి బాప్తిసం పొందుతున్నారు. ప్రియమైన సహోదరి సోదరులు, ఈ సీమోను కూడా అలాగే ఫిలిప్పు చేసిన అద్భుతాలు చూసి దేవుణ్ణి నమ్మి బాప్తిసం పొందాడండి. ఏమన్నా ఉపయోగం ఉందండి? చాలా మంది అలాగే నమ్మి బాప్తిసం పొందుతున్నారు. ఏమి చేయబడుతున్నారు చెప్పండి? నమ్మి బాప్తిసం పొందడం వల్ల ఉపయోగం ఉందా? అపోస్తులు ఏం చెబుతున్నారు చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం చదువుకున్నట్లయితే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం చదువుకున్నట్లయితే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. ఎప్పుడండి? ఏం చేయాలంట? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలండి? బాప్తిసం పొందాలండి. మొదటిగా మనిషి మారు మనసు పొందాలి, తన పాపాలు క్షమించబడాలి. చూడండి, ఇదిగో ఈ సీమోను మారు మనసు పొందలేదు, తన పాపాలు క్షమించబడలేదు, తన పాత జీవితంలో చేసిన చెడు కార్యాలు బాలేదు, తను ఎవరు తిట్టాడు, ఎవరు బాధపరిచాడు, ఎవరు అవమానించాడు, ఎక్కడ మోసం చేశాడు, ఎక్కడ దొంగగా జీవించాడు, ఎక్కడ వ్యభిచరించాడు, ఎక్కడ దొంగతనం చేశాడు, అవన్నీ ఒప్పుకోలేదు, అవన్నీ విడిచిపెట్టాడు, దేవుడు నమ్మాడు, బాప్తిసం పొందాడు. తన మనసు మార్చబడిందండి. మార్చబడిందా? మారు మనసు లేకుండా నువ్వు బాప్తిసం తీసుకుంటే ఏమైందంటే దేవుని నామం అవమానపడిందండి. అందుకే కదా అన్ని జనులు ఎదుట నా నామం దూషింపబడుతుందండి. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి అండి? కొంతమంది చూడండి, చిన్న బిడ్డలకు బాప్తిసం ఇస్తారండి, పుట్టిన బిడ్డలకు బాప్తిసం ఇస్తారండి, పెద్ద అయినటువంటి కొంత చూడండి జ్ఞానం లేని వారికి బాప్తిసం ఇస్తారు, కొంత ఆకతాయిగా తిరిగే వాళ్ళకి బాప్తిసం ఇస్తారు. ఏందండి? ఎలా ఇస్తారు వీళ్ళు? ఎలాగండి? పుట్టిన పిల్లలకి ఏమైనా తెలుస్తాయండి? వాళ్ళు పెద్ద అయిన తర్వాత దొంగతనాలు చేస్తారు, బూతులు మాట్లాడతారు, అన్నీ చేస్తారు. మరలా ప్రభు యొక్క బలలో చేతులు వీరిలో పాపం అయిందా? వీరి మనసు మారిందా? వీరికి వాక్యం వారి హృదయంలోకి వెళ్ళిందండి? వెళ్ళదు. ప్రియమైన సహోదరి, ఈ సీమోను కూడా నమ్మి బాప్తిసం పొందాడు కానీ తన మనసు మార్చబడలేదండి. అక్కడ సమరీలో కొంతమంది బాప్తిసం పొందారని తెలుసుకొని పేతురు చూడండి, యోహాను అక్కడికి వచ్చి ఆ ప్రజల మధ్య చూడండి తల మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు ఆ ప్రజల మీదకి ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ వచ్చింది. అప్పుడు చూడండి ఈ సీమోను అన్నాడు ఆ పేతురు ఎదుగుకి, యోహాను ఎదుగు, చెయ్య ఇదిగో కొంత ధనం ఇస్తా గాని నాకు కూడా ఇదిగో పరిశుద్ధాత్మ వరాన్ని మీరు నాకు
ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఏంటండి? డబ్బు ఇచ్చేయమనాలనుకున్నాడు. దేవుని యొక్క వరాన్ని కొంతమంది చూడండి పాపం చేసి దేవుడి సన్నిధికి వచ్చి కానుకలుస్తూ ఉంటారండి. దేవుడి మందిరానికి అవిస్తానని చెబుతారు, ఇవిస్తానని చెబుతారు. అయ్యా నువ్వు ఇదిగో నాకు ఇల్లు ఇచ్చావు అనుకో నీకు కానుకెత్తానయ్యా, నన్ను స్వస్థపరిచావు అనుకో నీకు ఎంత కానుకెత్తానయ్యా. ఏమనుకుంటారండి? డబ్బుతో దేవుని కొనగలమా? అలా కొనేవాళ్ళ హృదయాలు ఎలా కొనేయండి? మంచిగా ఉన్నట్ట? ఎలా ఉన్నట్టు చెప్పండి? చెడుతో నిండి ఉన్నట్ట. పరిశుద్ధాత్మ వరాన్ని ధనమిచ్చి కొనాలని చూస్తుంటే అప్పుడు పేతురు ఏమన్నాడండి? చూడండి అక్కడ అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నట్లయింది. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ హృదయాలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. సీమోన్ ఏందండి? బాప్టిజం పొందాడా? బాప్టిజం పొందాడండి, పొందాడు. కానీ తన హృదయం ఎలా ఉందంట? చెడుతనముతో నిండి ఉందండి. డబ్బిచ్చి దేవుణ్ణి కొనాలనుకున్నాడు, జనాలు ఎదురు మెప్పుగా జీవించాలనుకున్నాడు. అంటే ఈ వ్యక్తి దేవుని యొక్క బిడ్డగా ఉన్నాడా? లేదండి. చాలా మంది అనుకుంటారు బాప్టిజం తీసుకుని మేమందరం దేవుని యొక్క బిడ్డలు అనుకుంటారు. దినదినం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, వాక్యం విన్నాం, మారు మనసు పొందాం, బాప్టిజం తీసుకున్నాం అనుకుంటారు. కానీ మారు మనసు పొందలేదని నువ్వు నమ్మి బాప్టిజం పొంది. అలాంటి బాప్టిజం ఎందుకు? చూడండి, ఈ సీమోను కూడా అలాగే నమ్మి బాప్టిజం పొంది దేవుడి ఆత్మని డబ్బుతో కొనాలని చూశాడండి. అందుకని పేతురు అన్నాడు, నీ హృదయాలోచన ఎలాగుందంట? సరి అయినది కాదు. కాబట్టి ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకోమన్నాడు. చాలా మంది మారు మనసు పొందకుండానే బాప్టిజం పొందుతున్నారు. ప్రియమైన సమాజం తెలియట్లేదండి వీళ్ళకి. అసలు వాక్యం ఏం చెబుతుందో ఏం చెప్పారండి అపోస్తులు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్టిజం. నమ్మి కాదండి నువ్వు బాప్టిజం పొందాల్సింది, మారు మనసు పొందాలి. నీ మనసులో ఉన్న ప్రతి పాపం తొడబడాలి, ప్రతి చెడు కార్యం తీసివేయాలి, నీలో ఉన్న చెడు ఆలోచన తొలగిపోవాలి, వ్యభిచార మనసు తొలగిపోవాలి. ఇవన్నీ పోయి దేవుడు నిన్ను క్షమించాలండి. పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఏ పాపం చేసావు ప్రతి ఒక్క పాపాన్ని దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలండి. నీ మనసును మార్చుకోవాలి. కొంతమందిని చూడండి ఏమంటారు చెప్పండి, మరి అంత ముందర క్రూరంగా ఉన్నాడు కానీ ఇప్పుడు ఏమయ్యాడంట? మారిపోయాడయ్యా. ఈ మాట ఎవరండి? పౌలు తెలుసుగా మీకు? సౌలు కొన్న వ్యక్తి అంట. ఒక దినాన దేవుడు సౌలుని దర్శించి కానీ నేను కళ్ళేమని అండి మొయ్యబడ్డాయి అని. ఎందుకని? సౌలు ఏం చేశాడంట? యేసు ప్రభుని బాధ పెట్టాడండి. అప్పుడు తన కళ్ళు ముయ్యబడితే తిన్నననేటువంటి ప్రాంతానికి వెళ్ళి 3 దినాలు వ్యక్తి ఏం చేశాడంట? కన్నీటితో ప్రార్థన చేశాడండి. అయ్యిదిగో నేను ఇదిగో నీ ప్రజలు చంపానయ్యా, గర్వంగా జీవించానయ్యా, వ్యభిచారి ఉన్నానయ్యా, ఇదిగో ఎన్నో పాపాలు చేశానయ్యా, ఎంతో క్రూరంగా జీవించానయ్యా, అయ్యో నన్ను క్షమించండి ప్రార్థన చేస్తే ఏమైందంట? చూడండి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నట్లయితే అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్టిజం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ఎప్పుడు పొందానండి బాప్టిజం?
ఒక నెల రోజులు మందిరంకి వస్తే బాప్తీసం పొందలేదండి. ఒక సంవత్సరం దైవ సేవకుడు ఎదుటి జీవిస్తే బాప్తీసం పొందలేదండి. నమ్మకం ఉంటే పొందలేదండి. ఏం చేశాడంట? తన పాపాన్ని ఒప్పుకున్నాడు. పాప పనులు రాలిపోయినాయి. అందుకనే చూడండి ఏమన్నాడు? అయ్యా నేను పోను, హింసకుడు, హానికరుడు, అనేకమైనటువంటి పాపాలు చేశాను ఒప్పుకున్నాడు. సరి చేసుకున్నాడు. చెప్పండి, తన మనసును మార్చుకున్నాడా? తనలో క్రూరత్వాన్ని తీసేసాడు, తనలో ఉన్న డమ్మాన్ని తీసేసాడు, తనలో ఉన్న సమస్తాన్ని మార్చుకున్నాడు. అందుకని కొంతమంది అంటారు, ఈ వ్యక్తి మారాడయ్యా, వ్యక్తి మనసు మారిందయ్యా, ఇటువరకు కష్టంగా ఉండేవాడయ్యా. ఈ పౌరు జీవితం కూడా చూడండి. పూర్వం అంట క్రైస్తవులు చంపేవాడంట, క్రీస్తుని అంగీకరించిన తర్వాత క్రీస్తుకి హతసాక్షిగా బ్రతికాడండి. ఆయన ఎంత మార్పు వచ్చిందండి? హత్యలు చేసేవాడు కాస్త సాధువుగా మారాడండి. అతన్ని ఎవరైనా కొట్టినా ఏం చేస్తున్నాడన్న? తిరిగి కొట్టాడండి. ఏంటండి? కొరడాలతో కొట్టారంట, రాళ్ళతో కొట్టారంట, ఎన్నో హింసలు పెట్టినా క్రీస్తు కొరకు సమస్తాన్ని కోర్చుకున్నాడండి. ఎంత మార్పు వచ్చింది చెప్పండి? అదే క్రీస్తులో లేనప్పుడైతే ఆ మనుషులందరిని ఏం చేసేవాడంట? కత్తి పెట్టి నరికేసేవాడంట. అలాంటి వ్యక్తి మారాడు. దానికి కారణం ఏంటండి? మారు మనస్సు. అందుకనంట దేవుని రాజ్యం సమీపించున్నది కాబట్టి నువ్వేం చేయాలి? మారు మనసు పొందాలి. పూర్వం ఇదిగో నువ్వు త్రాగుబోతు అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, దొంగ అవ్వచ్చు, నరహంతకుడు అవ్వచ్చు, ఎలాంటి వ్యక్తి అయినా అవ్వచ్చు, కానీ ఒక దినాన్ని దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడు మాట విన్నప్పుడు నీలోకి ఏం రావాలి? మార్పు రావాలి. నీ మనసు మార్చబడాలి. అప్పుడు ఏం వెళ్ళిందంట? సువార్త నీ హృదయంలోకి వెళ్ళిందండి. అందుకని మారు మనసు పొంది సువార్తని నమ్మన్నాడు. ఏందండి? అప్పటిదాకా నీ హృదయంలో చెడుంటే దేవుని వాక్యాన్ని చోటుండిద్దా? అందుకని దేవుడు బయట నుంచి తలుపు కొడుతున్నాడు అంట. మనం ఏం చేస్తున్నాం? గట్టిగా తలుపులు మూసేసి లోపల డీజే చేస్తున్నాం. సినిమా పాటలు డ్యాన్స్ వేసుకున్నాం, సినిమాలు చూస్తున్నాం, వ్యభిచారాలు చేస్తున్నాం, త్రాగుతున్నాం, సంతోషంగా జీవిస్తున్నాం. నీ మనసు ఏమవ్వాలి? మార్చబడాలి. నమ్మి బాప్తీసం పొందడం కాదు, కానీ మారు మనసు పొంది అప్పుడు బాప్తీసం, పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుతాం. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని, పరిశుద్ధాత్మ అంటే ఎవరండి? ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ అంటే దేవుడు. దేవుణ్ణి పొందుతామండి. దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. ఎందుకంటే మానవుని యొక్క హృదయమే దేవుని యొక్క ఆలయం. అలాంటిది ఆ హృదయంలో అనేకమైన చెడులు పెట్టుకుంటే దేవుని వాక్యం హృదయంలోకి వచ్చిందా? దేవుడు హృదయంలోకి వస్తాడా? రాడు. ప్రియమైన సహోదరి సహోదరు, కాబట్టి ఇన్నాళ్ళు నీ తల్లిదండ్రులు దూషించేవేమో, ఇన్నాళ్ళు వ్యభిచారిగా జీవించేవేమో, ఇన్నాళ్ళు క్రూరత్వం కలిగి నడిచేవేమో, ఇన్నాళ్ళు దేవుని వాక్యానికి చోటీ లేదేమో, ఈ దినం నీ మనసుని మార్చుకో. ప్రియమైన సహోదరి సహోదరు, మారు మనసు పొందిపోతే ఏమి ఉపయోగం లేదండి. గారడి సీమోను అంటున్నాడంట, అయ్యా ధనానికి నాకు పరిశుద్ధాత్మని అని చెప్పి అడిగి, అయ్యా నీ మనసు సరిగ్గా లేదు, నువ్వు ప్రార్థన చేసుకుంటే అయ్యా నా నిమిత్తం కూడా మీరే ప్రార్థన చేయండి. ఏం చేస్తున్నాడండి? మనసు మార్చుకునే విధానం లేదండి. తనను తాను సరి చేసుకోవాలని లేదు, తన యొక్క ప్రవర్తన మార్చుకోవాలని లేదు, తనలోని చెడు కార్యాలు తీసేసుకోవాలని లేదు. కొంతమంది చూడండి ఎన్ని చెప్పినా అలాగే మూర్ఖం ఉంటారు. అది ఇది ఈ మార్గంలో పోవద్దంటే ఆ మార్గంలోనే పోతారు. అయ్యి ఇది ఈ పని చేయొద్దంటే ఆ పనే చేస్తారు. ఎందుకని? వాళ్ళ మనసు మార్చుకోరండి. ఎన్ని మాటలు చెప్పినా, ఎంతమంది చెప్పినా మార్చుకోరు. ప్రియమైన సహోదరి సహోదరు, ఎప్పుడైతే నువ్వు మనసు మార్చుకుంటావో అప్పుడు చిన్న మాట అయినా చూడండి. కొంతమంది స్టూడెంట్లు చూడండి, చదువుతున్న సమయంలో అదే చదువుకోరా చదువుతావు అంటే ఒక మాట వింటారండి, నువ్వు చెప్పేది ఏంటి అన్నట్టుగా వింటారండి. ఎప్పుడైతే చూడండి చదువుకోగానే ఎప్పుడైతే తప్పుతాడో తప్పినమ్మటనే నువ్వేం చెప్పినా వింటాడంట. ఎందుకని? తన తప్పు తనకి
తెలిసిద్ది కాబట్టి తప్పితే తప్పేవాళ్ళ జాగ్రత్త చదువుకుంటే ఇదిగో ఇలా చదువు అంటే అప్పటిదాకా ఇదిగో ఎన్ని చెప్పినా కానీ క్వశ్చన్ వర్క్ ఏంట్రా అంటే ఎగ్జామ్ లేదు ఇలా చదువుకోరంటే చదువుకో. ఎప్పుడైతే తప్పుతాడు నువ్వు చెప్పిన ప్రతి మాట, ఎందుకని తన హృదయం ఏమవుతుంది, తనలో ఉన్న గంభం వెళ్ళిపోయింది, నేను పాస్ అవుతాననేటువంటి గర్వం వెళ్ళిపోయింది. నువ్వేం చెప్పినా వింటారు. అట్టాగే చూడండి, మనసు మారిందనుకో, నీ మనసులో మార్చుకున్నావు అనుకో, నీలో ఉన్న వ్యభిచారాన్ని, చెడుతనాన్ని, దొంగతనాన్ని, అసహ్యతని, అనేకమైన పాప క్రియల్ని తీసేసుకున్నావు అనుకో, ఆ మనసును చూడండి శుభ్రపరచుకున్నావు అనుకో, ఎమ్మటే దేవుడి వాక్యం చెప్పగానే అది నీ హృదయంలో ఏమైందండి, నాటపడిద్దండి. పౌలు జీవితం అలాగే జరిగిందండి. క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో ఆ మనిషిని చంపేవాడంట. ఎప్పుడైతే తన పాపాన్ని తీసేసుకున్నాడు, తన మనసు మార్చుకున్నాడు, ఇక సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. అప్పుడు దాకా సువార్త అంటే అతనికే బాల్య వయసు నుంచి రోమీయుడే, బాల్య వయసు నుంచి యూదుడే, బాల్య వయసు నుంచి భక్తిపరుడే, బాల్య వయసు నుంచి ధర్మశాస్త్ర ప్రకారం జీవించేవాడే, బాల్య వయసు నుంచి ఉపవాసం ఉండేవాడే, బాల్య వయసు నుంచి దేవుడి సన్నిధికి క్రమంగా వెళ్ళేవాడే. అలాంటి వ్యక్తి చూడండి ఎవరి వయసు వచ్చినా గానీ తన జీవితం మార్చబడలేదని. వాక్యం ఎన్నాళ్ళున్నా గమాలేలు పాదలేదు, ఎంత భక్తి నేర్చుకున్నా వ్యర్థమైపోయిందని. ఒక్క దినాన దేవుడు తనతో మాట్లాడినప్పుడు తన పాపాన్ని సరి చేసుకుంటాడు, తన హృదయాన్ని బాగు అయ్యా, ఇప్పుడు దాకా నువ్వు తప్పుడు మార్గంలో నడిచేవయ్యా, ఎప్పటిదాకా క్రూరుడిగా జీవించావయ్యా, ఎప్పటిదాకా ఇదిగో నన్ను నువ్వు హింసించావయ్యా అనగానే ఆ తప్పుని సరి చేసుకున్నాడు, తన మనసును మార్చుకున్నాడు, క్రీస్తు సాక్షిగా జీవించాడు. ప్రియమైన సహోదరు, కాబట్టి అంట ఏంటండి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి మారు మనసు పొంది సువార్త నమ్మాలి. చాలా మందికి సువార్త హృదయంలో బాట్లేదంటే వాళ్ళ హృదయాలు ఇంకా ఈ చెడుతనం ఉన్నాయి. ఏముంది, దొంగతనము, డంబము, త్రాగుడు, వ్యభిచారం, అక్రమాలు, బూతు మాటలు, సినిమాలు ఇవన్నీ హృదయంలో ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎన్ని దేవుడి మాటలు చెప్పినా మరలా లోపలికి వెళ్ళిపో. పందంట కడిగిన తర్వాత కూడా మరలా బోధలోకి వెళ్తుంట. కుక్క అంట తను తిన్నది మరలా తిరిగి వాంతి చేసుకునేదంట. మానవుని యొక్క విధానం కూడా అలాంటిదే. ఏంటంట, మనసు మార్చుకోకపోతే ఏం ఉపయోగం లేదండి. ఎప్పటికైనా నీ హృదయాన్ని మార్చుకోవాలి, నీ మనసుని దేవుని రక్తం ద్వారా కడుక్కోవాలి, సరి చేసుకోవాలి. ఇంకా ఏ విషయంలో నేను తప్పు చేశాను, ఏ విషయంలో పడిపోయాను, నా మనసు ఏ విషయంలో నన్ను మోసం చేస్తుంది, దేవుడి వాక్యం విరోధంగా నడిపిస్తుంది ఎందుకు? ఏంటండి, అవ్వాదమంట ఏదైనా వనాలు 1000 సంవత్సరాల పైన బ్రతికారండి. ఏంటండి, కొన్ని 100 సంవత్సరాలు బ్రతికిన ఆ చెట్లు తింటే ఆ ఉన్నటువంటి చెట్లకు ఉన్నటువంటి ఫలాలు తిని ఆ జంతువులతో ప్రశాంతంగా బతికోవాలంటండి. ఒక దినాన సర్పం వచ్చి అవనేం చేసిందంట, మోసం చేసిందండి, తన మనసుని మార్చేసింది. ఆ పళ్ళు తిన్నామనుకో అందంగా ఉంటావు, రమ్యంగా ఉంటావు, దేవదూతలాగా ఉంటావని మార్చగానే తన మనసును మార్చుకుంటే ఏమైపోయారు చెప్పండి, ఏదైనా వనం నుంచి బయట పారవేయబడ్డారు, నెత్తివేయబడ్డారు. ప్రియమైన సభ, ఎందుకంటే నీ మనసు క్రూరంగా ఉందనుకో దేవుని సన్నిధిలో నీకు స్థానం ఉండదు. ప్రియమైన సభ, కాబట్టి దేవుని వాక్యం నీ మనసులోకి రావాలంటే మొదటగా నీ మనసుని మార్చుకో. దానిలో ఏ చెడుతనాన్నైనా తీసివేసుకున్నట్లయితే దేవుడు కానీ దేవుని యొక్క వాక్యం కానీ హృదయంలో ఉండేది, అప్పుడు దేవుని నిన్ను రక్షించి ఆయన యొక్క రాజ్యంలోకి చేర్చుకుంటాడు. కాబట్టి అట్టి విధంగా జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాక ప్రతి ఒక్కరికి వందనాలండి.